బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ పక్క వాళ్ళ ముఖం చూడలే, ఏం మరి అంత చూడలేకపోతున్నావా? ఎంతలోకి తిప్పుకోపోతే ఏమైంది? అది చూడు, ఏమనుంది చూడు, నేను చెప్తున్నా విను. ఏమనుంది అక్కడ? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ. నిజమేనంటావా కాదా అని పక్కన వాళ్ళని అడుగు. మనం కష్టపడిందేనా ఆశీర్వాదం? లేదంటే మనం కష్టపడిన సంపాదించిన ఆశీర్వాదం కంటేనట యెహోవా ఆశీర్వాదం మనల్ని ఏం చేసేది కదా బ్రదర్ అని చెప్పు. అవును కదా సిస్టర్ అను. ఆ పైన ఉన్నోళ్ళు అవును కదా అని చెప్పండి పక్కన వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనం కష్టపడి సంపాదించి పైకి రావాలనుకోకూడదు. నీతిని మనం అనుసరిస్తూ మంచివారిగా బ్రతుకుతూ ఆయన్ని ప్రేమిస్తే మన ఇల్లంట గొప్ప ధన నిధిగా మారిద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మీకు నోటిఫికేషన్ ఇస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19 నుంచి చదువుతాను. వారు భేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనను, దానిని కట్టి పూర్తి చేయరు. అమ్మో, అన్యాయంగా ఆక్రమించుకుంటామంట కానీ దాన్ని కట్టి పూర్తి చేయమంట. బేదలను ముంచుతారంట. ఉండోడు బాగు చేసుకోవటమే. ఉండోడు కూడా బేదోడిని తింటాడంట. కానీ ఏముందంటే అక్కడ బేదలను ముంచి విడిచిపెట్టిన వారట. వారు ఎడతెగక ఆశించిన వారట. వారు తమ ఇష్ట వస్తువుల్లో ఒకదాన్నైనను తమను తాము రక్షించుకొనజాలరు. చూడండి ప్రియులరా, వారు మృంగివేయినది ఒకటియూ లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు. అంటే లోకంలో అంటారు చూడండి, గుండె లింగాన్ని కూడా మింగేవాడండి, వీడు మామూలుడు కాదండు, వీడు కంటబడ్డామా అయిపోతామండు. ఏమండి, వీడు మామూలుడు సామాన్యుడు కాదు. నిజమే, ఎదుటోడిని మోసం చేయటానికి కూడా తెలివితేటలు కావాలా. ఏమండి చూడండి, అక్కడ రాయబడింది, వారు కడుపు కొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును, వారు తినుచుండగా దాన్ని కురిపించునట. చివరిగా చదువుతాను చూడండి, 28, 29. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనపడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము, దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. చూసారా ప్రియులరా, ఎంత ఘోరం. వారు ఆశిస్తారంట కానీ వారు అనుభవించారంట. తినబోతారంట కానీ దేవుడు అగ్నిని ఏం చేస్తాడంట? కురిపిస్తారట. అట్లాంటి పాపాత్ములకు ఏమండి భాగం ఏంటంట? భక్తిహీనునికి ఇచ్చిన భాగం ఏంటంటండి? వారు కనపడింది ఏది ఆర్జించకుండా వదిలిపెట్టరంట. కానీ దానివలన వాళ్ళు ఏం చేయరట? సుఖపడరట. ఏమండి వారి ఆస్తి వాళ్ళకి ఏమైందంట? నాశనంగా మార్చబడిద్దంట. ఈరోజు మన ఆస్తి మన పిల్లలు అనుభవించాలి. ఇద్దరికి పెళ్ళవుతూ ఉంటే సంబంధానికి పెళ్లి వయసు వచ్చినప్పుడు సంబంధానికి వెళ్ళారట. అబ్బాయి తండ్రి, అమ్మాయి ఎర్రగుంటదా అన్నారట. ఏమండి అమ్మాయి ఎర్రగుంటదా అంటే ఆ పెళ్లి చూపుకి వెళ్ళిన అబ్బాయి క్రైస్తవుడు, తండ్రి మారు మనసు పొందల. అందుకని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసాడంట. అమ్మాయి ఎర్రగుంటదా అంటే సామన్ సాయిగా ఉంటుందంటే అబ్బాయి పెద్ద సున్నా పెట్టాడంట. ఇంకొకటి అడిగారట, అమ్మాయి చదువుకుందా? చదువుకోలేదు అన్నారట. పెద్ద సున్నా పెట్టారంట. ఏమండి అమ్మాయికి ఏమైనా ఉందా అన్నారంట. పేదరికంలో ఉండారండి అన్నారట. అబ్బాయి పెద్ద సున్నా పెట్టాడట. ఏమండి ఇలాగూ ప్రతిదానికి క్వశ్చన్ వెంట క్వశ్చను అడుగుతూ ఉన్నారట. ఇలా 7 క్వశ్చన్లు అడిగారట. ఏమండి ఎర్రగుందా, ఆస్తి ఉందా, చదువుకుందా, ఏమండి కట్నం ఎంత ఇస్తారు అని చెప్పి ఇలాగ అన్నీ అడిగేసరికి అబ్బాయి అన్నాడంట, ఆగండి డాడీ అని 7వ క్వశ్చను అన్నారట, అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుందా అని అన్నారట. అన్నిటిల్లో సమాధానం లేదు కానీ అమ్మాయి దేవుని నమ్ముకుంది అని చెప్పారట. ఈ 7 సున్నాలకు మధ్య
పక్కన మొదట తెచ్చి ఒకటి వేసాడంట కొట్టు గట్టిగా. ఒకటి పక్కన ఒకటి లేనప్పుడు 7 సున్నాలు విలువ లేకుండా పోయినాయి. లెక్చరర్ గారు 7 సున్నాలకి ముందు దేవుణ్ణి నమ్ముకున్నందుకు 1 పెట్టారట. అప్పుడు ఎంత అయినాయి? వెనక చెప్పాడు 10 లక్షలు ఏంది, 7 సున్నాలు ఉంటే ఒకట్లో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కొట్టు చప్పట్ల గట్టిగా. నువ్వు ఎన్ని అడిగినా అన్నీ ఉన్నాయి అనుకో. అందం ఉన్నా ఏంటి, చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, కట్నమే ఇచ్చినా ఏంటి, ఏది ఇచ్చినా దేవుడు లేకపోతే సున్నా. అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే సున్నా. ఏమీ లేకపోతే యేసయ్యను కలిగి ఉంటే ఏమని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే విలువైనది. కొట్టు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఏమండి, ఏమీ లేకపోయినా యేసయ్యని కలిగి ఉంటే మనం గొప్ప. ఏమండి, అన్నీ ఉన్నా యేసయ్యని లేకపోతే పెద్ద సున్నా. కాబట్టి సున్నా అయిన నిన్ను విలువైనటువంటి దానికి ఆ ఒక్కడ ఉండుట కారణమును బట్టి, యేసయ్యను మనము కలిగి ఉండుటను బట్టి మనకు కావలసిన వాటిని అన్నిటిని దేవుడు మనకి అనుగ్రహించును గాక. కాబట్టి అబద్ధాలు ఆడకుండా ఉందామా, మోసం చేయకుండా ఉందామా, ఎదుటోళ్ళని నష్టపరచకుండా ఉందామా, అన్యాయంగా ఒకరి సొమ్మును మనం ఆశించకుండా ఉందాము. ఏమండి, మంచివారిగా బ్రతుకుదాం, ఆయన్ని ప్రేమిద్దాము. ఏమండి, ఆయన సన్నిధిలో నీతిని అనుసరిద్దాము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో భక్తిహీనుని కంట కలిగినది వచ్చుబడి అది వానికి శ్రమయే కారణమైద్దంట, శ్రమకే. కాబట్టి నీతిని మనము కష్టార్జితం మనము ఐశ్వర్యాన్ని కలుగు చేసిద్ది. కాబట్టి నీతి వలన వచ్చినటువంటి దానిని బట్టి ఇలా ఉంటే ఇంకొకరి కొంపలు కూలుస్తామండి, పొరుగు వంద ఆశిస్తామా? ఏమండి చెప్పండి, పొరుగు వంద ఆశిస్తామా? ఇతరులది కావాలని మనం అనుకుంటామా? చెప్పండి, అనుకోం కదా. ఎదుటివారి మేలు కోరుకుంటే అది మన మేలుకి కారణమైంది. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయును గాక.